మనను ప్రేమించి మనకు పాప పరిహారము కలుగు చేయుటకై తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు మన పాపమునకు శిక్ష విధించి ఉన్నాడు. విన్నారండి? మనము దేవుని ప్రేమించుతామని కాదు, కానీ ఆయన పిల్లలమైనటువంటి మనలను ఆయన ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేయుట కొరకై తన కుమారుడిని పంపి బలియాగముగా అర్పించి ఉన్నారు. ఇందులో దేవుని ప్రేమ ఎంతో కనబడుతున్నది. యేసుక్రీస్తు వారు మన స్థానమందు నిలిచి శాపగ్రాహిగా మారి మరణించి ఉన్నారని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తున్నది. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు మరణించి ఉన్నారు, సమాధి చేయబడి ఉన్నారు. తిరిగి 3వ దినమున లేఖనముల ప్రకారము సజీవుడిగా లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చేసిన ఈ పుణ్య యాగము ద్వారా సమస్త మానవులందరి యొక్క పాపములు కొట్టివేయబడి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మనము తీర్చబడుచున్నామని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది. కాబట్టి దేవుని గ్రంథము తెలియజేస్తున్నది, ఎందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారని. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడతారని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ పొందుకుని నిత్య జీవమును పొందుకొనండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.